We are delighted to come back to meet you all after nearly a span of 1 year. ఒక సంవత్సరం తర్వాత మీ అందరినీ కూడా ఈ రీతిగా కలుసుకోవటం నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. God has been good to us. దేవుడు మన ఎడల ఎంతో Yes. మేలు చేస్తూ కృప చూపుతూ ఉన్నాడు. He has protected us, మనల్ని ఎంతగానో ఇప్పటి వరకు భద్రపరిచాడు. granted us good health and strength. మనందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని ఆయన అనుగ్రహించాడు. He has protected us from all the schemes of Satan. సాతాను యొక్క తంత్రాలన్నిటి నుంచి మనల్ని కాపాడాడు. Whether we know it or not, Satan is full-time planning schemes to make us fall. మనం గుర్తిరిగినా లేకపోయినప్పటికీ కూడా సాతాను తన తంత్రాలను మన విరోధంలో పొందుతూనే ఉంటాడు. To lose our faith in God. మన యొక్క విశ్వాసాన్ని దిగజార్చడానికి మరి ఎన్నో ఉపాయాలు వేస్తూ ఉంటాడు. That is his full-time job. అది అతని యొక్క దినమంతటి యొక్క చర్య. But God is all the more careful to protect us. అయితే మరి దేవుడు మన పక్షంగా ఉండి మనల్ని సాతాను యొక్క కుతంత్రాల నుంచి తప్పిస్తూ భద్రపరుస్తూ ఉన్నాడు. In Jude, we read a verse 23. యూదా పత్రికలో నుంచి, కొత్త నిబంధనలో యూదా పత్రికలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుదాం. యూదా పత్రిక 23వ వచనం. Yeah, 24th verse in English. Tell me, maybe 23rd. Now to him who is able to keep you from stumbling and to make you stand in the presence of his glory, blameless with great joy. 24వ వచనంలో ఉంది తెలుగులో కూడా. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. So God has taken a big responsibility to protect us. దేవుడు మనల్ని కాపాడే విషయంలో ఎంతగానో ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. Sometimes I take little children to the park. ఒక్కోసారి నేను చిన్న బిడ్డల్ని ఉద్యానవనానికి తీసుకువెళ్తూ ఉంటాను. And there are so many equipments, play tools in the park. ఆ యొక్క ఉద్యానవనంలో, ఆ పార్క్ లో అనేక రకాలైనటువంటి ఆటలు ఆడుకోవడానికి ఉపకరణాలు ఉంటాయి. They climb the stairs, go up. వాళ్ళు ఆటలాడే క్రమంలో వాళ్ళు నిచ్చెన లాంటి పైకి వెళ్తారు, స్లోప్ గా And then they slide down. అక్కడి నుంచి జారుడుగా ఉన్న విధానంలో కిందకి కూడా జారుతూ ఉంటారు. For them, it is a time of joy and play. వారికి అది ఎంతగానో ఉల్లాసంగా, ఎంతగానో మంచి మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే ఆటగా ఉంటుంది. They don't understand how much I am in tension. No, always taking care. They should not fall down. అయితే అది చూస్తూ ఉన్న నాకు ఎంతగానో కంగారుగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ కింద పడిపోతారో, ఎక్కడ వారికి దెబ్బ తగులుతుందో అన్న ఉద్దేశంతో. While putting them in the swing. అదేవిధంగా వారు ఈదేటప్పుడు Yeah, they should not fall back. వాళ్ళు మునిగిపోకుండా ఉండటం కోసం చూస్తారు. So all the time very careful. అంచేత ప్రతి విషయంలో కూడా బిడ్డలు ఎక్కడైనా వారికి గాయం అవుతుందేమో, దెబ్బ తగులుతుందేమో అనే విషయంలో ఎంతగానో అప్రమత్తత కలిగి ఉంటారు. Yesterday there was a news. నిన్న ఒక విషయం జరిగింది. It was they were living in the 14th floor. వారు 14వ అంతస్తులో, బహుళ అంతస్తు భవనంలో 14వ అంతస్తులో వారు నివసిస్తూ ఉన్నారు. And there was a balcony. అక్కడ వసారా ఉంది. And they put a small table near the balcony. అయితే ఆ వసారాలో ఒక బల్ల వేసి ఉంది. And the mother put the child to sit on the table. అయితే అక్కడ ఆ తల్లి గారు కూర్చొని ఉన్నారు ఆ బల్ల. And she wanted to take something. ఆమె అక్కడి నుంచి ఏదో తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. This boy, after sitting in the table, he moved back. అయితే ఆ బాలుడు ఏం చేశాడంటే కొంచెం వెనక్కి జరిగాడు. Lost his balance. అప్పుడు తన యొక్క అదుపును కోల్పోయాడు. And fell down from 14th floor. చూడండి, అప్పుడు ఒక్కసారిగా 14వ అంతస్తులో నుంచి కిందకి పడిపోయాడు. Fraction of seconds, he died. కొన్ని సెకండ్స్ లోనే అతను అకస్మాత్తుగా అప్పటికప్పుడు మరణించాడు. They all are crying and running here and there, trying to save him, but no use. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎంతగానో మరి అరుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. A few minutes of carelessness, they lost the child. మరి కొన్ని క్షణాల యొక్క నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. But our God has మన దేవుడు more care than me having my grandchildren, or you having on your grandchildren or little children. అయితే మన ప్రభు మన పక్షంగా, మన బిడ్డల పక్షంగా, మన బిడ్డల పక్షంగా
ఆయన కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నాడు. Yeah, that's what this verse, 24th verse means. అదే మనం ఇప్పుడు చదువుకున్నటువంటి యూదారాసిన పత్రిక 24-25 వచనాల యొక్క సారాంశం. If he stumbled, he may fall. ఒకవేళ మనం ఇప్పుడు తొట్టిల్లినప్పటికీ కూడా, జారిపోయేటప్పుడు కూడా అప్పుడు ప్రభు ఉంటాడు. Great depth, we are not able to get up. కాబట్టి ఎంతో లోతుకు పడిపోయినప్పటికి కూడా అక్కడి నుంచి మనం తిరిగి లేవగలగటానికి శక్తిని అనుగ్రహించే ప్రభు. But our Father is very, very, very careful. కాబట్టి మన ప్రభు ఎంతగానో మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. We are like playing in the park. We don't realize how much he cares for us. కాబట్టి ఆ చిన్న బిడ్డ పార్క్ లో ఎలా ఆడుకుంటూ ఉన్నాడో మనం కూడా మరి దేవుని దృష్టిలో అలా ఈ లోకంలో అట్లాంటి వాదంగా ఉన్నాం. Yeah, David says that. David got a glimpse of how God takes care of us. అయితే దేవుని హృదయాంతరైనటువంటి దావీదు మరి దేవుని యొక్క ఆ భద్రత గురించి, కాపుదల గురించి ఇలా సెలవిచ్చాడు. Yeah, he says in Psalm 40 and verse 17. కీర్తనల గ్రంథంలో ఒక మాట చూద్దాం దీని గురించి. కీర్తనల గ్రంథం 40 and verse 17. 40వ కీర్తన, కీర్తన గ్రంథం 40వ కీర్తన. Since I am afflicted and needy, let the Lord be mindful of me. You are my help and my deliverer. Do not delay, O my God. 40 and verse 17. 17వ వచనం, చివరి వచనం. 40వ కీర్తన చివరి వచనం చూద్దాం. 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడినైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా ఆలస్యము చేయకుము. Yeah, we also read in Psalm 8 and verse 4. 8వ కీర్తన 4వ వచనం. 8వ కీర్తన 4వ వచనం. The third verse he says, when I consider your heavens, the work of your fingers, the moon and the stars, which you have ordained. 3వ వచనం చూస్తే, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, All big things. కాబట్టి గొప్ప గొప్ప విషయాలు, ప్రకృతిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాల్ని నేను చూచినప్పుడు, In spite of all those things, he takes thought of you and me. అయితే ఆ గొప్ప గొప్ప వాటిని కలగజేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని హృదయంలో అవి లేవు, కానీ నీవు నేను ఆయన హృదయంలో ఉన్నాం. Yeah, fourth verse, what is man that you take thought of him? అంచేత 4వ వచనంలో మనం గమనిస్తే, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకుంటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. So God is taking care of you. దేవుడు మన పట్ల ఎంతగానో ఆయన శ్రద్ధ, అపేక్ష కనపరుస్తూ ఉన్నాడు. Peter says, cast your burdens on the Lord, for he cares for you. పేతురు ఇలా అంటూ ఉన్నాడు, మీ యొక్క చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మీ భారాన్ని భరిస్తూ ఉన్నాడు. Do you really believe God takes care of you? నువ్వు నిజంగా ప్రభు నీ పట్ల ఎంతగానో శ్రద్ధ వహిస్తున్నాడు అనే విషయాన్ని నమ్ముతూ ఉన్నావా? Through past so many years, God has taken care of us. గడిచిన అనేక సంవత్సరాల నుంచి దేవుడు ఎంతగానో భద్రపరుస్తూ కాపాడుతూ ఉన్నాడు. How shall we go to God? మనం దేవుని సముఖానికి ఎలా వెళ్ళాలి? Lord, who am I, Lord? ప్రభువా, నేను ఏ పాటి వాడిని? I am an insignificant person, Lord. నేను ఎంతో ఎన్నిక లేని వాడిని కదా. Billions and billions of people in this world, ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు. you have thought of me. అయితే వారందరిలో నుంచి నువ్వు ప్రత్యేకంగా నీ మనసులో నన్ను ఉంచుకున్నావు. Because I am a child of your care. ఎంచేతంటే నేను నీ బిడ్డగా ఉన్నాను కాబట్టి. Yeah, God keeps us from falling. కాబట్టి ప్రభువు మనల్ని పడిపోట్లో నుంచి ఆయన కాపాడేవాడిగా ఉన్నాడు. Yeah. Today morning for our meditation, I want to turn to Joshua chapter 1. ఈరోజు మన వాక్య ధ్యాన భాగం నిమిత్తమై యెహోషువ గ్రంథంలో నుంచి చూద్దాం. యెహోషువ గ్రంథం Chapter 1. అధ్యాయం 1. Yeah. యెహోషువ అధ్యాయం 1. Yeah. It is a very important and significant chapter. ఇది ఎంతగానో ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయంగా ఉంది. Yeah. There are 5 books, first 5 books written by Moses. మోషే చేత ధర్మశాస్త్రము అని పిలువబడే 5 పుస్తకాలు మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. And then comes the next book, Joshua. దాని తర్వాత 6వ పుస్తకంగా యెహోషువ గ్రంథం దైవ గ్రంథంలో కనిపిస్తూ ఉంది. Yeah, maybe Joshua has written it. యెహోషువ బహుశా దీన్ని రచించిన గ్రంథకర్త. People of Israel was raised by God.
ఇజ్రాయేల్ యొక్క ఆ, ఈ ఇజ్రాయేల్ ప్రజలు దేవుని చేత ఏర్పరచబడ్డారు. God made this nation to be born. Nation to be born. అది ఇజ్రాయేలీని దేవుడు ఉద్భవింప చేశాడు. Yeah. ఒక జాతిగా. When they were in Egypt, వారు ఐగుప్తులో ఉన్నప్పుడు they were formed as a nation. వాళ్ళని దేవుడు ఒక జాతిగా ఆయన నిర్మించాడు. And they came out of Egypt. వారిని ఐగుప్తులో నుంచి వెలుపలికి రప్పించాడు. And they fought against the enemies. వాళ్ళ శత్రువుల మీద వాళ్ళు పోరాడారు. So that time they got the identity that it was a nation. కాబట్టి ఆ క్రమంలో వాళ్ళు ఇజ్రాయేలీలుగా, ఇజ్రాయెల్ జాతిగా వాళ్ళు రూపాంతరం చెందారు. God trained Moses in the wilderness. దేవుడు ఆ ఇజ్రాయేలీల కొరకు మోషేని అరణ్యంలో తర్ఫీదు చేశాడు. And made him as a leader. అలా ఒక నాయకుడిగా, సుశిక్తుడైనటువంటి నాయకుడిగా దేవుడు అతన్ని మలచాడు. And he was leading the people of Israel for 40 years. ఇజ్రాయేలీని 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో మోషే నడిపించిన నాయకుడిగా ఉన్నాడు. See God's plan. దేవుని యొక్క ప్రణాళిక చూడండి. 40 years of leading 40 means సంవత్సరాలు. 40 years of training. 40 సంవత్సరాల యొక్క నాయకత్వం నిమిత్తమై 40 సంవత్సరాల తర్ఫీదు మోషేకి ఇవ్వవలసి వచ్చింది. Yeah, training is that much important. కాబట్టి తర్ఫీదు లేక శిక్షణ అనేది అంత ప్రాముఖ్యమైనది. Every year of leadership, every year of training. అంటే ఒక్క సంవత్సరం నాయకత్వానికి తమాషాలు చూస్తే ఒక్క సంవత్సరం శిక్షణ ఇవ్వాల్సి వచ్చింది. So young people, God is giving you a training. అంచేత యవనస్తులకి దేవుడు మరి తర్ఫీదు ఇస్తూ ఉన్నాడు. Don't neglect what God is doing in your life. అందుకని దేవుడు ఏదైతే మీ జీవితంలో చేస్తూ ఉన్నాడో దాన్ని శిక్షణగా భావించి నిర్లక్ష్యం చేయవద్దు సుమా. It may not be 40 years in your life. అది బహుశా మీ జీవితంలో 40 సంవత్సరాలు సుదీర్ఘ కాలం కావచ్చు. Maybe 15 years or 20 years you came to the Lord. లేకపోతే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలైనా కావచ్చు. Maybe another 10 years or 15 years God may train you. అయితే నువ్వు 20 సంవత్సరాల వయసు ప్రాయంలో రక్షించబడితే మరో 15 సంవత్సరాలు నీకు దేవుడు తర్ఫీదు Maybe ఇవ్వవచ్చు. when you are 30 years or 35 years, God wants you to take up some responsibility. ఆ వయసుకు వచ్చేటప్పటికి అంటే 20 సంవత్సరాల వయసులో నీకు ట్రైనింగ్ ఇస్తే, శిక్షణ ఇస్తే 35 సంవత్సరాల వయసుకు వచ్చేటప్పటికల్లా ఆ శిక్షణ పూర్తి చేసుకొని నువ్వు ఎంతగానో రాటు తేలుతావు. Moses didn't have any godly person above him. అంచేత మోషే తనకంటే కూడా ఈ భూమి మీద ఆ సమయంలో మరొక నాయకుడిని కనుగొనలేదు. So God himself had to train him by taking him to wilderness and so many places. అంచేత దేవుడే స్వయంగా మోషేని నడిపించి అనేక రీతులుగా ఆ అరణ్యంలో అనేక ప్రాంతాల్లో అనేక విధాలుగా శిక్షణ ఇవ్వాల్సి వచ్చింది. Yeah, but the Joshua, అయితే ఇక్కడ యెహోషువ, he was the next leader. మోషే తర్వాత యెహోషువని నాయకుడిగా సిద్ధపాటు చేయడం జరిగింది. But he need not go to wilderness to learn. అయితే ఆ సిద్ధపాటు మోషే అయితే అరణ్యంలో సిద్ధపాటు అయ్యాడు. Yeah. అయితే యెహోషువ అయితే అరణ్యంలో సిద్ధపాటు కావాల్సినటువంటి అగత్యం లేదు. So he learned under Moses. అయితే ఇక్కడ యెహోషువకి ఒక నాయకుడు ఉన్నాడు, తర్ఫీదు చెందిన నాయకుడు. అతను మోషే దగ్గర అతను శిక్షణ పొందాడు. God gave Moses as an authority to Joshua. కాబట్టి దేవుడు యెహోషువని సిద్ధపరచడానికై మోషేకి అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. Yeah, and Joshua got trained under Moses. అంచేత యెహోషువ మోషే దగ్గర నుంచి శిక్షణ పొందుతూ వచ్చాడు. And Moses would go to the tent or tabernacle మోషే ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా and he will pray to God. అతను ప్రార్థించేవాడు. He దేవుడు will talk to God. దేవునితోటి సంభాషించేవాడు. Maybe throughout the daytime he would have faced so many issues. కాబట్టి ఆ దినమంతా కూడా అనేక విషయాలతోటి అతను వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉన్నందున అలా జరిగేది. Two groups of people fighting and the leaders are coming and to Moses, tell us the solution. అక్కడ ఇజ్రాయెల్లో 2 గుంపులు వాళ్ళ కలహాలు ఆడుకుంటూ జగడమాడుకుంటూ పరిష్కారం నిమిత్తమై మోషే దగ్గరికి వచ్చేవారు. Moses did not know whether this group is right or this group is right. అయితే మోషేకు తెలియదు వీరు సరైన వాళ్ళ లేకపోతే మరో గుంపు సరైన వాళ్ళ. He didn't want to tell anything of his own wisdom. కాబట్టి తన సొంత జ్ఞానంతో ఏమాత్రం కూడా నిర్ణయం తీసుకోలేడు. So he wanted to go to the presence of God. అంచేత మరి దేవుని సముఖానికి వెళ్ళి ఏది ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలో దాని నిమిత్తం వేచి ఉండేవాడు. Lord, give me wisdom. ప్రభువా నాకు ఈ సమస్యను పరిష్కరించడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని దయచేయి. Lord, what shall I do with this people? నేను వీరి కోసం ఏం చేయాలి? They are asking me question, Lord. ఈ విధంగా ప్రభు సముఖంలో ప్రశ్నించేవాడు. I have to give a judgment on your behalf, Lord.
మీ పక్షంగా నేను తీర్పును ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. So he would have waited in the tabernacle. అలా ప్రత్యక్ష గుడారంలో దేవుడు చెప్పేంత వరకు కూడా ఆయన మోషే వేచి ఉండేవాడు. God would have spoken to him, do this, do this, do this. అప్పుడు దేవుడు మోషేకు ఇలా చేయాలి అని ప్రత్యుత్తరం ఇస్తూ ఉండేవాడు. And Joshua is watching that. అంటే ఈ క్రమం అంతటినీ కూడా బహు శ్రద్ధతోటి యెహోషువ పరికిస్తూ గమనిస్తూ ఉండేవాడు. Maybe when Moses was praying, Joshua would be sitting beside him or somewhere near him and he is observing. కాబట్టి మోషేకు దూరంగా వెలుపుడుగా ఈ క్రమం మొత్తాన్ని కూడా యెహోషువ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండేవాడు. Yeah, that was the training Joshua got. కాబట్టి ఇటువంటి శిక్షణని యెహోషువ పొందాడు యవ్వన ప్రాయంలో. And Moses, he became very tired and he has to do some other work, so he came to the camp. దాని తర్వాత మోషే మరొక పని నిమిత్తమే వెళ్ళిపోయాడు. And Moses is calling, Joshua, are you not coming? అప్పుడు మోషే ఇలా అన్నాడు, యెహోషువ నువ్వు రావట్లేదా? Joshua is a young man. యెహోషువ ఎంతో యవ్వన ప్రాయుడు. So he would have told Mr. Moses, you please go, I will come after him. అట్లా అనేవాడు ఇట్లా మోషే గారితోటి, మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని. And he will sit there. అలా కూర్చుండేవాడు Extended hours. ఎన్నో గంటలు. Lord, like Moses speaks to you face to face, I also want to speak to you, Lord. అప్పుడు అతను ప్రభుతోటి ఇట్లా మాట్లాడుతూ యెహోషువ ఇట్లా అనేవాడు, ప్రభువా నేను కూడా మోషే వలె ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాను అని ప్రభు సముఖంలో ప్రార్థించేవాడు. God saw from heaven. కాబట్టి దేవుడు ఈ విషయాన్ని పరలోకం నుంచి దృష్టించాడు. Any young man could have come there and sat, చూడండి, ఎవరైనా సరే యవనస్తుడు అలా కూర్చోవడానికి అవకాశం ఉంది. but only Joshua was there. కానీ దేవుని దృష్టిలో ఒక యెహోషువ మాత్రమే దేవుని ప్రార్థించటం ఆ రీతిగా చూచాడు. Nobody else was there. ఇంకెవరు కూడా లేరు. Might be you are a young man like that. నీవు కూడా యవన ప్రాయంలో ఉన్నావు. Lord, nobody is there with me. ప్రభువా ఎవరు కూడా నాతో లేరు, I am seeking you alone, Lord. నేను ఒంటరిగా ఉన్నాను. From my home, all others are doing their business, మరి మా గృహంలో అందరూ కూడా ఎవరి పరిపాటల్లో వాళ్ళు ఉన్నారు. pursuing their ambition, వారి యొక్క మనోభిలాషని నెరవేర్చడం కోసమే వేగిరి పడుతూ ఉన్నారు. but I am alone seeking you and seeking the kingdom of God. అయితే నేను ఒక్కడిగా ఉండి నీ యొక్క రాజ్యం కోసం నేను వెతుకుతూ ఉన్నాను. Don't lose heart. కాబట్టి మీరు ఏమాత్రం కూడా భయపడవద్దు. Joshua never knew that he would be a leader. కాబట్టి యెహోషువ చూడండి మరి నాయకత్వం కోసం అలా సిద్ధపడుతూ ఉన్నాడు. But his heart was to know God. అయితే అతని యొక్క హృదయం ఎలా ఉందంటే దేవుణ్ణి ఎరగటానికి ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నాడు. His heart was to hear God. అతని హృదయం ఎలా ఉందంటే దేవుని యొక్క స్వరాన్ని వినటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. I think some empty chairs you can put one row here. Emmanuel, can you help? Some 5 chairs are there, sister's side. You can put additional row in the brother's side. Yeah, thank you. Those who can sit in the front, you can come and sit, sisters. Yeah, thank you. So you don't know the situations you face. God may be giving you a training. కాబట్టి యవన ప్రాయంలో ఉన్నటువంటి మీకు జరగబోయే పరిస్థితులు తెలియదు. అయితే మిమ్మల్ని దేవుడు ఆ రీతిగా శిక్షణ ఇస్తున్నాడు అనే విషయాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. But you should not be looking for responsibility. అయితే మీరు ఇప్పుడే బాధ్యతల నిమిత్తం అరులు చాచవద్దు. No. Joshua was not looking for responsibility. అయితే యెహోషువ మరి అలా లేడు. But he was only interested in listening to God, seeking God's face and want to be in the presence of God. అయితే యెహోషువ హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏంటంటే నేను దేవుణ్ణి ఎరగాలి, దేవుని యొక్క స్వరాన్ని వినాలి అనే ఏకైక అభిలాష తోటి యెహోషువ ఉన్నాడు. Is it your desire? Lord, I want to seek your face. I want to hear you, Lord. అలాగే యెహోషువ వలె ప్రభువా నీ యొక్క సన్నిధి అనుభవించాలి, నీ స్వరాన్ని వినాలి అని దేవునితో సహవాసం చేసే హృదయం నువ్వు కలిగి ఉన్నావా? Going to the presence of God. దేవుని సముఖంలోకి వెళ్ళి ఆయన నిమిత్తం వేచి ఉండటం. Going to the tabernacle. ప్రత్యక్ష గుడారంలో దేవుని కోసం కనిపెట్టుకునే జీవితం. So probably Joshua would have spent extra 1 hour or 2 hours after Moses left and then he would go home. చూడండి, మోషే దేవునితో సహవాసం చేసిన తర్వాత యెహోషువ కూడా ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి దేవునితో సహవాసం చేయడానికి అలా వేచి ఉండేవాడు. 1 గంట కానీ 2 గంటలు కానీ అలా. That's how God made Joshua as a leader. ఆ విధంగా దేవుడు ఈ క్రమాన్ని అంతటిని ఎంతో
దృష్టించినప్పుడు యెహోషువని అంచెలంచెలుగా నాయకత్వానికి సిద్ధపరుస్తూ వచ్చాడు. There are many godly men also who would have been there at the time of Joshua. యెహోషువ కాలంలో అనేక మంది దేవుని యందు భయభక్తులు గలవారు ఉన్నప్పటికీ కూడా Caleb was there, మరి కాలేబు ఉన్నాడు. but he did not go to Joshua, with Joshua to the tabernacle. కానీ కాలేబు యెహోషువ వలె ప్రత్యక్ష గుడారంలోకి వెళ్లి ఆ విధంగా చేయలేదు. He was more interested in fighting. అయితే కాలేబు ఎటువంటి వాడంటే పోరాటానికి ఎక్కువగా అభిలాష That కలిగినటువంటి, was his calling. అది అతని యొక్క పిలుపు. But Joshua had more interest in leading people. అయితే యెహోషువ యొక్క మనసులో ఉన్నటువంటి భారం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి ఇతనికి ఎంతో భారం ఉంది. Yeah, these are two different responsibilities. కాబట్టి వీరిద్దరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారైనప్పటికీ కూడా వారి యొక్క బాధ్యతలు వేరువేరుగా ఉన్నాయి. We need to lead the people, కాబట్టి ప్రజలను నడిపించడం అనేది ఒక బాధ్యత. at the same time protect the people from the enemies. అదే విధంగా దేవుని ప్రజల్ని శత్రువులు బారి పడకుండా వారిని సంరక్షించడం అనేది మరో బాధ్యత. So Caleb will fight all the giants, కాబట్టి కాలేబు మరి ఆ యొక్క శత్రువుల్ని యోధుల్ని జయించడానికి పిలువబడ్డాడు. and Joshua will lead the people. యెహోషువ పిలుపు ఏంటంటే దేవుని ప్రజలను నడిపించడానికి పిలువబడ్డాడు. Maybe your children are there and they have to be led. కాబట్టి మీ పిల్లలను కూడా మరి అలా నడిపించడానికి మీరు ఉండవచ్చు. Maybe father has the responsibility to lead your children. కాబట్టి తండ్రి యొక్క పిలుపు ఏంటంటే తన బిడ్డల్ని దేవునిలో నడిపించడం, into godly life. దైవ దేవుని యొక్క దైవపరమైనటువంటి జీవితం నిమిత్తమే వారిని నడిపించడం, And in the word of God, దేవుని యొక్క వాక్యంలో నడిపించడం. in taking children to the meetings. కాబట్టి ఆ యొక్క కూడికలు జరిగినప్పుడు వారిని అక్కడ ఉంచేటట్లు చూడటం. Yeah, you have to take responsibility to lead your children. కాబట్టి మీ పిల్లల్ని మరి దైవికంగా పెంచడంలో నేను ఎంతగానో బాధ్యత కలిగి ఉండాలి. At the same time, children may be facing lot of opposition or evil influences in the world. అదే సమయంలో ఆ బిడ్డలు యవన ప్రాయంలో యవన సంబంధమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలతోటి వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉండవచ్చు. And they have to be protected from the evil influences. కాబట్టి అపవాది యొక్క ప్రభావాల నుంచి తప్పించబడటానికై మనం ప్రయత్నించాలి. Maybe mother has to fight against all the powers of darkness. కాబట్టి తల్లి మరి ఆ యొక్క దురాత్మ అంధకార సంబంధమైనటువంటి శక్తుల నుంచి బిడ్డలను కాపాడటానికి ప్రార్థన చేయాలి. Through your prayer, ప్రార్థన ద్వారా అలా చేయాలి. through seeking God. దేవుణ్ణి వెతకటం ద్వారా అలా చేయాలి. Lord, protect my child. Today he or she is going to the school. ప్రభువా నా బిడ్డల్ని కాపాడు, ఈ రోజు వాళ్ళు స్కూల్ కి కాలేజీకి వెళ్తూ ఉన్నారు, He is going to this function. లేకపోతే ఆ ఫలానా ఫంక్షన్ వెళ్తూ He is ఉన్నారు. going to see so many things. కాబట్టి ఇటువంటి అనేక విషయాల నిమిత్తం దేవుని సముఖంలో ప్రార్థించాలి. But unnecessary things and evil things should not go into his mind. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు లేకపోతే చెడు విషయాలు బిడ్డల యొక్క హృదయాల్లో ఉండకూడదు. And mother's prayer can protect the children from evil influence. కాబట్టి తల్లుల యొక్క ప్రార్థన ఏం చేస్తుందంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క చెడు విషయాలు పిల్లల యొక్క మనసులోకి జ్వరపడకుండా కాపాడుతుంది. So God has united Joshua and Caleb. చూడండి ఇక్కడ దేవుడు యెహోషువని కాలేబుని జతపరిచాడు. But Caleb did not fight for Joshua's responsibility. చూడండి అయితే ఇక్కడ కాలేబు యెహోషువ యొక్క బాధ్యతల నిమిత్తం పోరాడే హృదయం కలిగినది. They were working together in unity. వాళ్ళిద్దరు కూడా చక్కటి సమన్వయంతో చక్కటి సహవాసంతో ఐక్యతతోటి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. Caleb respected the authority of Joshua. కాలేబు యెహోషువ యొక్క బాధ్యతల్ని ఎంతగానో చక్కగా గుర్తించాడు, He did not despise. తృణీకరించలేదు. When Joshua says something, ఎప్పుడైతే యెహోషువ ఏదైనా కాలేబుకి చెప్తే and he will obey. కాబట్టి యెహోషువ చెప్పినటువంటి మాటకి సంపూర్ణంగా విధేయత చూపించిన వాడు కాలేబు. He will not question back. కానీ కాలేబు ఏమాత్రం కూడా ఎదురు ఆడలేదు, ప్రశ్నించలేదు. Yeah. Somebody asked, there is a verse in Proverbs. చూడండి సామెతల గ్రంథంలో ఒక మాట ఉన్నది. Give reply to a fool. చూడండి అక్కడ ఏముంటుందంటే ఆ మూర్ఖునికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో దాని గురించి ఉంది. And next verse says, don't reply to a fool. మరలా ఇంకొక చోట ఏముంటుందంటే మూర్ఖుడికి తగిన విధంగా ప్రత్యుత్తరం ఇమ్ము అని ఒక చోట ఉంటుంది, ఒక చోట అలా ప్రత్యుత్తరం ఇవ్వబాక అని ఉంటుంది. So that verse tells us that there are two kinds of fools. అంటే దాన్ని బట్టి మనకు ఏమవుతుందంటే మూర్ఖుల్లో కూడా రకాలు ఉన్నారు, రెండు రకాల రకం. The first group of fools, మొదటి రకంలో ఉన్నటువంటి మూర్ఖులు they are arrogant. వాళ్ళు ఎంతగానో ఎదురాడే స్వభావం They కలవారు, are proud. వాళ్ళు ఎంతో గర్వించే స్వభావం కలవారు. They want to expose your ignorance.
వాళ్ళు మీ యొక్క అజ్ఞానాన్ని ఎత్తి చూపడానికి వాళ్ళు ప్రయత్నించారు. They want to test whether you know it or not. మీకు తెలుసో లేదో అని మిమ్మల్ని శరీర పరీక్ష చేసే మనస్తత్వం కలిగిన వారు ఈ మూర్ఖులు. They are not sincere. వాళ్ళు ఏమాత్రం కూడా సరైనటువంటి దృక్పథం సరైన వాళ్ళు కాదు. If such fools ask some question, don't reply. కాబట్టి అటువంటి వాళ్ళు ఏమైనా ప్రశ్నించినప్పుడు మనం ఏమి కూడా ప్రత్యుత్తరం అయిపోవద్దు. Just smile and leave. కాబట్టి చిరునవ్వులవి వదిలిపెట్టాలి. But there is another group of fools. అయితే ఇంకొక తరగతికి చెందినటువంటి They are sincere. మూర్ఖులు ఉంటారు. వాళ్ళు ఎటువంటి వారంటే వాళ్ళంతో బాధ్యతగా ఉంటారు. They really do not know. వాళ్ళు నిజంగా కూడా ఆ విషయాన్ని ఎరగరు. They ask this clarification so that they can be helped. అది ఎట్లా ఉంటుందంటే వాళ్ళు తెలుసుకోవడానికై వాళ్ళు నిజాయితీగానే అడుగుతారు. Such people you reply. కాబట్టి అటువంటి వారికి నువ్వు ప్రత్యుత్తరం ఇచ్చినట్లయితే వారికి సహాయపడేవాడు అవుతావు. So Caleb would not have questioned Joshua in an arrogant way. కాబట్టి ఏమాత్రం కూడా మరి ఎదురాడే మనస్తత్వంతో కాలేబు యెహోషువ పట్ల లేడు. And both of them led Israel. వారి మోషే తర్వాత మరి వారిద్దరూ చక్కగా యెహోషువ కాలేబు మరి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని చక్కగా నడిపించారు. So the first chapter of Joshua, కాబట్టి యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో God prepares Joshua and gives initial instructions how to go to the promised land. అక్కడ దేవుడు యెహోషువని ఒక నాయకుడిగా సిద్ధపరిచిన తర్వాత వాగ్దత్త దేశమైనటువంటి కనాన్కి తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలుని ఏ విధంగా నడిపించాలో ఆ విషయాలు ఉన్నాయి. Yeah. And an important place they are going to cross. ఎంతో ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాన్ని వాళ్ళు దాటబోతున్నారు. See, Moses' leadership, though it started in Egypt, he became a real leader after crossing the Red Sea. మోషే యొక్క నాయకత్వంలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టం ఎక్కడ ఆవిష్కృతం అవుతుంది అంటే ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు మోషే యొక్క నాయకత్వ పట్టిమ అక్కడ బయలుపరచబడుతుంది. Because inside Egypt, Israel people had so many other leaders, Egyptians. ఐగుప్తులో చూస్తే మరి ఎంతో మంది ఐగుప్తీయులు ఉన్నారు. I am working in this company, the brick company, and he is my boss. ఆ ఇటుక పని చేసేటప్పుడు ఆ ఇటుక పనిలో ఒక యజమానుడు ఉండేవాడు. Moses comes and says something, no sir, please, I am sorry, I am working under this boss. They would have told like that. వాళ్ళు ఇట్లా చెప్పేవాడు. మోషే అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఈ యొక్క అధికారి యొక్క ఆధిపత్యం కింద ఉన్నాను అని చెప్పేవాడు. So Moses was not a real full leader in Egypt. అప్పుడు ఈజిప్టులో అంచేత ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఐగుప్తులో మోషే నిజమైనటువంటి నాయకత్వం అనేది చేయలేకపోయాడు. But God was raising him up and training him. అయినప్పటికీ కూడా దేవుడు ఐగుప్తులో కూడా మోషేని నాయకత్వం పని నిమిత్తమై సిద్ధపరుస్తూ వచ్చాడు. But after crossing Red Sea, Moses became the leader. ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటాడో మోషే యొక్క నాయకత్వం రూఢిపరచబడింది, రుజువు చేయబడింది. Lots of people have to listen to Moses. అంచేత ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజానికానికి కూడా అర్థమైంది ఏంటంటే మోషేనే దేవుడు పంపిన నాయకుడు అని. Because Moses is listening to God. అక్కడ మోషే ఇజ్రాయెల్ నడిపించి దేవుని చిత్తానుసారంగా నడిపించాడు. Yeah. So now Joshua became a full leader after crossing Jordan. చూడండి, ఇక్కడ యెహోషువ జీవితంలో యోర్దాను ఏ విధంగా అయితే మోషే ఎర్ర సముద్రాన్ని దాటించడంలో నాయకత్వం రుజువుపరచబడిందో అదే విధంగా యెహోషువ ఆ యోర్దాను దాటి క్రమంలో ఆయన నాయకత్వాన్ని ఇక్కడ చూస్తాం. So we read in the 11th verse. మనము యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచ్చినట్లయితే You will inherit the land and in another 3 days you will cross Jordan. మీరు స్వాధీనపరుచుకుంటూ మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశము స్వాధీనపరుచుకుంటూ పోవటకై 3 దినములుగా మీరు ఈ యోర్దానును దాటవలను. So Joshua crossing Jordan, Moses crossing Red Sea. మోషేనేమో ఎర్ర సముద్రాన్ని దాటించాడు దేవుని జనాంగాన్ని. ఇక్కడ యెహోషువ యోర్దాను దాటించబోతున్నాడు. So we can divide the times of the people of Israel into 2 times. కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల్ని మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చు. People under Joshua and people under Moses. మోషే నాయకత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, ఇది మొదటి తరగతి. రెండవ తరగతి యెహోషువ నాయకత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు. Or we can say the life of Israel before Jordan and life of Israel after Jordan. లేకపోతే ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఎర్ర సముద్రాన్ని దాటే క్రమంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, లేకపోతే యోర్దాను దాటే క్రమంలో ఉన్నటువంటి
ఇజ్రాయేలీల యొక్క జీవితం. Lot of lessons we can learn from this. కాబట్టి ఈ రెండు ఘట్టాల నుంచి మనం అనేకమైనటువంటి ఆత్మీయ పాఠాలు నేర్చుకోవచ్చు. The life this side of Jordan, we can say it is a wilderness life. చూడండి, యోర్దానుకు యువతల వైపు ఉన్నటువంటి జీవితం అరణ్య జీవితం. They were living for 40 years. వారు అక్కడ 40 సంవత్సరాలు ఆ అరణ్య జీవితాన్ని గడిపారు. Wilderness life for 40 years. కాబట్టి 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఎడారి జీవితం. So there's a boundary. కాబట్టి అది ఒక హద్దుగా మనం చూస్తాం. We can say some of us are living this side of Jordan and some of us are living the other side of Jordan. కాబట్టి యోర్దానుకు ఈ వైపులా చూస్తాము కొంతమంది జీవించడాన్ని, ఆ వైపులో కొంతమంది బ్రతకాన్ని చూస్తాం. What is this life? ఈ జీవితం ఏంటి? యోర్దానుకి యువతల జీవితం ఏంటి? Did they have the blessings of God? వారు నిజంగా దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుతున్నారా? Yes, they were all blessed by God. వాళ్ళు నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. Did they have protection? వారు నిజంగా భద్రత కలిగి ఉన్నారా? Yes, God gave them protection. అవును, దేవుని నుంచి వాళ్ళు ఎంతగానో మరి భద్రత పొందారు, సంరక్షించబడ్డారు. They were protected by the pillar of light in the night time and pillar of cloud in the daytime. వాళ్ళ యొక్క భద్రత నిమిత్తం మరి ఎలా భద్రపరచబడ్డారంటే పగటి వేళ మేఘస్తంభం కింద, రాత్రి వేళ అగ్ని స్తంభం కింద దేవుడు వారిని భద్రపరిచినట్లుగా చూస్తాం. See, the pillar of light in the night, it enabled them to see the land and walk. కాబట్టి దేవుడిచ్చే వెలుగులో వారు ముందుకు నడిచినట్లుగా చూస్తాం. It's a pitch dark in the wilderness. చూడండి, దట్టమైనటువంటి ఆ చీకటిలో దేవుడిచ్చే ఆ కాంతిలో వారు నడుచుకుంటూ వెళ్ళారు. But can you imagine the pillar of light every day, evening by 5:30 or 6 o'clock, slowly it comes, a pillar of light. చూడండి, రాత్రిపూట ఆ దట్టమైనటువంటి అరణ్యంలో చిమ్మ చీకటిలో దేవుని నుంచి రాత్రి వేళ అగ్ని స్తంభముగా దేవుని యొక్క సన్నిధి వారికి తోడుగా ఉండి వారిని ఎంతో భద్రంగా నడిపించిన విధానాన్ని మనం చూస్తాం. The same light which was leading the people of Israel, it was a threat to the enemies. చూడండి, ఏదైతే ఇజ్రాయేలీని అద్భుతంగా చక్కగా మార్గదర్శిగా ఉండి నడిపించిందో అదే అగ్ని స్తంభము శత్రువులు చూచేటప్పటికి వాళ్ళకి ఎంతో భీకరంగా భయానకంగా అనిపించింది. Lions, cheetahs, tigers, bears and wolves, they all tried to attack these people. చూడండి, క్రూర జంతువులు, వన్య మృగాలైనటువంటి సింహాలు, పులులు, మరి ఇటువంటి ఎలుగుబంట్లు, ఇటువంటి వాటికి దేవుని యొక్క అగ్ని స్తంభం చూసి వణుకు పుట్టింది. Because they were walking through their territory. కాబట్టి వారి యొక్క ప్రాంతంలో నుంచి ఇజ్రాయేలీలు దాటిపోవాలి. So they tried to come and attack. కాబట్టి అవి వచ్చి దాడి చేయడానికి పొంచి ఉన్నాయి. But see the cloud of light, అయితే ఎప్పుడైతే దేవుని యొక్క అగ్ని స్తంభాన్ని చూచినప్పుడు they ran away. అవి పారిపోయాయి. Yesterday I saw a news. నిన్న నేను Day before yesterday, ఒక సమాచారాన్ని విన్నాను. in the hillside, in the hill mountain, ఆ యొక్క కొండ మీద one elephant broke the door and started coming in. ఆ ఏనుగు బయటికి రావడానికి ప్రయత్నించింది. And immediately what they did, అప్పుడు ఏం చేశారు వాళ్ళు? they were already trained. వాళ్ళు ఎంతగానో సుశిక్షితులు అయిన వారు. They took the powerful focus lamp వాళ్ళు ఏం చేశారంటే మరి ఎంతో ఫోకస్ దీపం వాళ్ళు పట్టుకున్నారు. and they put it on the face of the elephant. ఎంతగానో కాంతినిచ్చే ఆ యొక్క దీపాన్ని వాళ్ళు చేతితో పట్టుకొని ఆ యొక్క ఏనుగు ముఖం మీద ప్రసరింపచేశారు. After seeing the light, the elephant does not know what is in front, so it started going back. ఎప్పుడైతే ఆ తీక్షణమైనటువంటి ఆ వెలుతురు ఆ యొక్క ఏనుగు కళ్ళలో పడిందో అది ఎంతగానో అయోమయానికి గురై అది వెనక్కి మళ్ళింది. It went away. అది వెళ్ళిపోయింది. Where they learned this principle? ఈ యొక్క ఉపాయాన్ని వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? Pillar of cloud, ఎక్కడంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి pillar of light. ఇజ్రాయెల్ నడిపించినటువంటి ఆ అగ్ని స్తంభం నుంచి నేర్చుకున్నారు. So the same pillar of light which was leading them was protecting them from all the wild animals and enemies. కాబట్టి దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ అగ్ని స్తంభంలో నుంచి, వన్యమృగాల నుంచి, శత్రువుల నుంచి దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ ఎంతగానో భద్రపరుస్తూ కాపాడుతూ వచ్చారు. So God's protection was very, very good. అంచేత ఈ యొక్క దృష్టాంతంలో దేవుడు తన ప్రజలను ఎంత శ్రద్ధగా భద్రపరుస్తాడో అనే విషయాన్ని మనం చూడగలం. Yeah, Gehazi was asking Prophet Elisha, so many enemies are there, are you not afraid? అక్కడ ఎలీషా యొక్క పనివాడు శత్రువును చూచి ఎంతగానో భయపడి తన
గురువు గారు అయినటువంటి ఎలీషా తోటి ఇట్లా చెప్తాడు, మీకు భయం లేదా? And Elisha was not afraid. అయితే ఎలీషా ఏమాత్రం కూడా He భయపడలేదు. prayed, Lord, open the eyes of my servant. అయితే ఎలీషా ఒక ప్రార్థన చేశాడు, నా సేవకుడైనటువంటి ఇతను చూచినట్లుగా ఇతను కన్నులు తెరువుము అని ప్రార్థన చేశాడు. When his eyes were opened, ఎప్పుడైతే ఆ పనివాని యొక్క నేత్రాలు he తెరవబడ్డాయో saw so many chariots of fire around him. అప్పుడు ఎన్నో అగ్ని రథాల నుంచి అగ్ని రథాలు కనిపించి ఎంతగానో అతను బలపరచడం చూస్తాం. Yeah, we read in the prophetic book Zephaniah. వచ్చేసి జెఫన్యా గ్రంథాన్ని చూద్దాం. జెఫన్యా 773 పాత నిబంధనలు 773 పేజీ. Yeah, God is a God who protects us. దేవుడు భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు. He surrounds us like the wall of fire. ఆయన అగ్ని ప్రాకారముగా ఆయన భద్రపరుస్తాడు, అగ్ని ప్రాకారంగా ఉంటాడు. Yeah, I think it's in Zephaniah or Zechariah. Yeah, Zechariah 2:5. క్షమించండి, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. 777. How God protects his children. దేవుడు తన ప్రజల్ని ఎలా భద్రపరుస్తాడో అక్కడ రాయబడి ఉంది. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. I will be a wall of fire around them. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును. Yeah, and I will be among them as a glory. నేను దాని మధ్యను నివాసి అయి మహిమకు కారణంగా ఉండును. That means I will be among them as a pillar of light. కాబట్టి అగ్ని స్తంభంగా నేను నా ప్రజల మధ్య ఉంటాను. So God grants some protection. కాబట్టి దేవుడు అలా మరి భద్రత ఇస్తూ ఉన్నాడు. Is God giving them food every day? తర్వాత దేవుడు మరి ప్రతిదినం కూడా ఆహారాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. Children, tell me whether God gave Israel food when they were in the wilderness. ఇప్పుడు పిల్లలు చెప్పాలి, దేవుడు ఇశ్రాయేలీయులకు అరణ్యంలో ఉన్నప్పుడు ఆహారం ఇచ్చాడా లేదా? ఇచ్చారా లేదా చెప్పండి. ఏమి ఆహారం ఇచ్చింది? ఏం ఆహారం? బిర్యానీ, వడ, ఇడ్లీ, దోశ. Tell what food God gave. Very good. Manna. Every day God fed them with manna. ప్రతిదినం కూడా దేవుడు మరి ఇశ్రాయేలీయుల్ని అరణ్యంలో 40 సంవత్సరాలు సుదీర్ఘకాలం మన్నాతో పోషించాడు. And suddenly they were asking for cod roast. ఒక్కోసారి వాళ్ళు మాంసాహారం అడిగేవాళ్ళు. Yeah. God gave them also. దాన్ని కూడా దేవుడు ఇచ్చాడు, మాంసాహారం కూడా ఇచ్చాడు. Yeah. Non-vegetarian food they gave. God gave. కాబట్టి శాకాహారంతో పాటు మాంసాహారం కూడా భుజించే అవకాశం ఆనాడే పొందారు. In Psalms we read they ate and up to this mouth they ate. వాళ్ళు ఎంతగా తిన్నారు అంటే తిని వెక్కసమయ్యేంత వరకు, మరి గొంతులోంచి బయటకు వచ్చేంత వరకు వాళ్ళు తిన్నారు. Plenty of food God gave. కాబట్టి అట్లా సమృద్ధమైనటువంటి ఆహారాన్ని అనుగ్రహించినటువంటి పోషకుడుగా దేవుణ్ణి అరణ్య యాత్రలో చూస్తాం. This is the wilderness life. కాబట్టి ఇది అరణ్య జీవితం. How many of you want the wilderness life? కాబట్టి మీలో ఉన్నటువంటి వారిలో మరి అరణ్య జీవితాన్ని ఎంతమంది కోరుకుంటారు? You want God's protection? దేవుని యొక్క భద్రత కావాలనుకుంటే, You want the food? దేవుని చేత పోషించబడాలి. What about dress? తర్వాత మూడవదిగా చూస్తాం దుస్తులు, వస్త్రాలు, Shoes. అదేవిధంగా పాదరక్షలు. The Bible says the shirt never became old. బైబిల్ సెలవిస్తా ఉంది వారి యొక్క వస్త్రాలు పాత గెలలేదు అని. Yeah, some friend is asking another brother. One friend is asking another friend. ఒక స్నేహితుడు మరో స్నేహితుడితో ఇలా అన్నారు, Oh, when did you buy this? New shirt looks very good. ఈ షర్ట్ చాలా కొత్తగా ఉంది, ఎప్పుడు కొన్నావు? 40 years back I bought in Egypt. అయితే దానికి సమాధానం ఇస్తా ఉన్నాడు, 40 సంవత్సరాల క్రితం ఐగుప్తులో కొన్నా. No, you are telling like it looks very new. లేదు, నువ్వు అబద్ధం చూస్తున్నావు, ఇది చాలా కొత్తగా ఉంది. Oh, it's God's miracle. అది దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యం. Where did you buy your shoes? మీ యొక్క బూట్లు లేకపోతే చెప్పులు ఎక్కడ కొన్నారు? Did you buy in Amazon? అమెజాన్ లోనా? No, there was no Amazon in those people. ఆ రాజధానిలో అమెజాన్ లో ఏం లేవు. This I bought in Egypt. కాబట్టి దీన్ని నేను ఐగుప్తులో కొన్నాను. 25 years back I bought. 25 సంవత్సరాల క్రితం. And I walked so many kilometers with this shoe. నేను ఎన్నో వందల కిలోమీటర్లు మరి నడిచాను. That looks very new. అయితే అలా లేదే, అరిగిపోలేదే, ఇంకా కొత్తగా ఉన్నాయి. That's how God gave them food, God gave them clothes, God gave them the shoes. ఆ విధంగా దేవుడు చక్కటి మంచి ఆహారాన్ని ఇచ్చాడు, దాని తర్వాత మంచి వస్త్రాలు ఇచ్చాడు, మంచి పాదరక్షలు కూడా ఇచ్చాడు.
So nowadays people eat organic food. నేటి నాల్లో మరి ప్రజలు ఆ సేంద్రియ పద్ధతిలో చేసినటువంటి ఆహారాన్ని భుజించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. Yeah, I take only, some people have 40 acres of land కొంతమంది దాని నిమిత్తమై 40 ఎకరాల భూమిని సేద్యపరుస్తూ ఉన్నారు. and 1 acre they have for themselves. అయితే 1 ఎకరం వారి కోసం ప్రత్యేకంగా అట్టి పెట్టుకున్నారు. And that rice, they don't put the pesticides, they don't put chemicals, organic rice. అయితే ఆ 1 ఎకరం ఎందుకంటే మరి ప్రకృతి వ్యవసాయం లేకపోతే సేంద్రియ వ్యవసాయం చేయడానికే వారు అట్లా పెట్టారు. That rice they eat for themselves and for the children they give. దాని నుంచి వచ్చే ధాన్యాన్ని వారు వారి కుటుంబం వారి బిడ్డలు భుజించడానికి దాన్ని ప్రత్యేకపరుచుకున్నారు. And some vegetables also. అదే విధంగా కొన్ని కాయగూరలు కూడా. See, in Kerala, they educate people, don't buy vegetables in the shop. కేరళలో ఇలా చెప్తారు ఏమనంటే మరి బయట దుకాణాల్లో మీరు కాయగూరలు Because it has got lot of chemicals, pesticides. ఎందుకంటే ఎన్నో పురుగు మందులు చల్లుతారు కాబట్టి అది ఆరోగ్యానికి మంచిది కాదనే ఉద్దేశం. So you have your own garden in the roof. కాబట్టి మీరు ఇంటి మిద్దె మీద మరి ఒక గార్డెన్ లాంటిది వేసుకోవచ్చు. So many people have their own vegetable garden. అంచేత ప్రతి ఒక్కరు కూడా వారి గృహాల పైన అటువంటి కూరగాయలు పెంచుకుంటూ ఉన్నారు. And they eat so that they can be healthy. కాబట్టి వారు మంచి ఆహారాన్ని అలా మరి కలుషితం కాని చక్కటి ఆహారాన్ని భుజిస్తూ ఉన్నారు. Do you think people get food from heaven? అయితే ఇప్పుడు It is చూడండి beyond organic. పరలోకం నుంచి వచ్చే ఆహారం మరి సేంద్రియ ఆహారం కంటే ఎంత గొప్పగా ఉంటుందో. Will anybody have stomach problem or food poison? కాబట్టి కడుపు ఉదర సంబంధమైనటువంటి రోగాలు కానీ లేకపోతే ఆహారం ఇష్టం కావటం కానీ అట్లాంటి Sugar, diabetes, లేకపోతే మరి మధుమేహం లాంటి వ్యాధులు రావు. nothing. They were all healthy. కాబట్టి ఏమి లేకుండా ఎంతో చక్కటి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించే ఆహారం కలిగి వాళ్ళు ఉన్నారు. Imagine eating healthy food and walking also. Daily they were walking. చూడండి ఒక చక్కటి పౌష్టిక ఆహారాన్ని తీసుకొని మరి చక్కటి వ్యాయామం నిమిత్తం చక్కటి నడక కూడా నడుస్తూ ఉన్నారు. Yeah, that's the right. అది వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి విషయం. They were all healthy. వాళ్ళు ఎంతో మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు. So protection, food, cloth, health. చూడండి దేవుడు అనుగ్రహించే భద్రత, వారికి దేవుడు అనుగ్రహించే ఆహారము, వారికి దేవుడు అనుగ్రహించే వస్త్రాలు, పాదరక్షలు ఇవన్నీ కూడా దేవుని చేత అనుగ్రహించబడ్డాయి. No work, no school. పని లేదు, స్కూలు లేదు, Vacation. ఏమీ లేవు. Vacation. Every time vacation. 40 years vacation. ఎప్పుడు కూడా చూడండి 40 సంవత్సరాలు సెలవులే సెలవు. But what's the problem? అయితే చూడండి ఇంతకీ సమస్య ఏంటి? Yeah, they all had this plenty. కాబట్టి వాళ్ళు ఎంతో సమృద్ధి కలిగి ఉన్నారు. But what was wrong with them? అయితే వారి జీవితాల్లో ఎక్కడ తప్పారు? Yeah. We read about their life in 1 Corinthians chapter 10. దయచేసి వారి యొక్క జీవన విధానాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians chapter 10 10వ అధ్యాయంలో చూస్తాం. మొదటి కొరింథీ and verse 10. 10వ అధ్యాయం వచనం కూడా 10. So here Paul says, don't forget how your fathers lived in the wilderness. చూడండి ఇక్కడ అపోస్తలుడైన పౌలు అన్నాడు మరి ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రలో వాళ్ళ జీవితం ఎలా ఉందో దాన్ని మీరు మరవకండి. They were under the cloud. They walked through the Red Sea. వారు మేఘం కింద ఉన్నారు, వారు ఆ యొక్క ఎర్ర సముద్రం కూడా నడిచిపోయారు. Yeah, that is like baptism. అది బాప్తిసంతో సమానం. Coming out of Egypt is like salvation. అయితే ఐగుప్తు నుంచి బయటికి రావడం అనేది రక్షణకి సాదృశ్యంగా ఉంది. Because they were delivered through the blood of the lamb. అది మరి ఆ యొక్క బలి రక్తంలో నుంచి వాళ్ళు విమోచించబడ్డారు. So they were saved. అంచేత వాళ్ళు రక్షించబడ్డారు. And they were baptized. Second verse. తర్వాత 2వ వచనం చూసినట్లయితే 10వ అధ్యాయం 2వ వచనం అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. And now we ask, brother, do you take part in the Lord's table? అయితే ఇట్లా అడుగుతాము ఏంటంటే మీరు ప్రభు బలలో పాలు పొందుతున్నారా సహోదరుడా? Yes, brother. I don't miss any Lord's table. అవునన్నయ్య, ప్రతి క్రమంగా నేను ప్రభు బలలో పాలు పొందుతూ ఉన్నాను. We ask these people in the wilderness. కాబట్టి అరణ్యంలో మరి ఇట్లా అడగండి. Yeah, third and fourth verse. All took part in the Lord's table. 3, 4 వచనాలు చూస్తే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. Yeah, third verse, this phrase comes. And all ate the same spiritual food. And fourth verse, all drank the same spiritual drink. ఇక్కడ చూస్తే 2 రకాలైన విషయాలు ఉన్నాయి.
3వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించరి. 4వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. No, I am asking you. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాము, Shall we ask ourselves? లేకపోతే మనల్ని మనం ఇట్లా ప్రశ్నించుకో, Are you saved from the world? మీరు మరి లోకం నుంచి రక్షించబడ్డారా? Saved through the blood of Christ? యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తము ద్వారా లోకం నుంచి మీరు రక్షించబడ్డారా? Were you baptized in water? మీరు ఆ యొక్క నీటి బాప్తిసం పొందారా? And are you part of a church taking part in the Lord's table? మరి సంఘములో దేవుని బలలో పాలు పంపులు పొందుతూ ఉన్నారా? These are all spiritual blessings. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదంలో ఒక భాగాలుగా ఉన్నాయి. Whatever earlier we have seen are physical blessings. చూడండి, ఇంతకు ముందు మనం చూసినటువంటి అన్ని కూడా ఇజ్రాయేల్ పక్షంగా దేవుడు చేసిన కార్యాలు అన్ని కూడా భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. Yeah, protection, health, భద్రత, food, dress. ఆరోగ్యం, ఆహారం, వస్త్రాలు ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైనటువంటి లేక భూ సంబంధమైన ఆశీర్వాదాలు. They had plenty. ఇవన్నీ కూడా ఎంతో సమృద్ధిగా ఉన్నాయి. But we come to a very sad verse in 5th verse. చూడండి, ఎంతో విచారకరమైనటువంటి మాట 5వ వచనంలో ఉంది. Nevertheless, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు with కనుక the most of them, God was not well pleased. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది. It's a very sad verse. ఇదంతా విచారకరమైన మాట. We have to ask this verse to ourselves. ఇప్పుడు ఈ వచ్చిన యొక్క వెలుగులో మనల్ని పెట్టుకొని మనకు అన్వయించుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. This morning, let us ask this one question. ఈ ఒక్క ప్రశ్నని మన అంతరంగంలోకి సంధించుకోవాలి. Lord, ప్రభువా, are you well pleased with me? నా Are you పట్ల well pleased with me? నా పట్ల మీరు సంతోషంగా ఉన్నారా? Yeah. Are you approving my life, Lord? నా జీవితాన్ని మీరు ఆమోదిస్తూ ఉన్నారా? The way I live with my husband, do you approve it, Lord? నా భర్తతోటి నేను ఎలా ప్రవర్తిస్తున్నానో అది మీకు ఇష్టంగా ఉంటుందా? మీరు దాన్ని The way, ఆమోదిస్తున్నారా? the way I live with my wife, the way I talk to her, Lord, do you approve it? నా భార్యతోటి నేను ఎలా ప్రవర్తిస్తున్నానో ఎలా మాట్లాడుతున్నానో దాన్ని మీరు ఆమోదిస్తూ ఉన్నారా? Suppose you talk very disrespectfully. చూడండి, ఎంతో అగౌరవంతో మీరు మీ భార్యతో మాట్లాడి ఉండవచ్చు. I don't know whether it is in Andhra and Telangana, it's a practice. In Tamil Nadu, they say, hey, what like that say. ఏమో మీరు ఆంధ్రాలో తెలంగాణ ఎట్లా పిలుస్తారో తెలియదు కానీ మా తమిళనాడులో అయితే వసే అనే అర్థంలో పిలుస్తాం. పిలుస్తాం అట్లా. Treat like a slave. అంటే ఎంతో హీనమైనటువంటి పిలుపు తోటి పిలవటం అనేది తమిళనాడులో ఉంది. Sometime back, I went to a house. కొంతకాలం క్రితం నేను ఒక గృహాన్ని దర్శించాను. And the man was sitting in the room. ఆ యొక్క గదిలో ఆ యొక్క భర్త కూర్చొని ఉన్నాడు. Yeah, big table. పెద్ద బల్ల ఉన్నది. And he pressed the calling bell. కాలింగ్ బెల్ ని మోగించడం జరిగింది. And wife came running. మరి భార్య పరుగున వచ్చింది. Bring two cup of tea. 2 కప్స్ టీ తీసుకురమ్మని ఆజ్ఞ జారీ చేశాడు. So who is his wife? భార్య ఎవరు? Wife is an attendant. అతని భార్య అక్కడ ఏ పాత్రలో కనిపించిందంటే ఒక అటెండర్ గా కనిపించింది. Press the calling bell, she comes. చూడండి, కాలింగ్ బెల్ కొట్టంలోనే మరి ఆఫీస్ కార్యాలయాల్లో అటెండర్ ఎలా వచ్చి ఎస్ బాస్ అంటారో అదే విధంగా వచ్చి నిలబడింది. If you treat your wife like that, will God approve it? కాబట్టి మీ భార్యని మీరు మీ భార్య పట్ల ఇలా ప్రవర్తిస్తే దేవుడు దాన్ని చూసి ఆమోదిస్తాడా? What heavenly Father will say? అప్పుడు పరలోకపు దేవుడు ఏమంటాడు? Hey, do you know whom you have married? నువ్వు ఎవరిని వివాహం చేసుకున్నావు నీకు తెలుసా? She is my daughter. ఆమె ఎవరు అనుకున్నావు? నా కుమార్తె. I have shed my precious blood and purchased her and made as my daughter. నేను నా యొక్క విలువైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తాన్ని వెలగా ఇచ్చి ఆమెని కొనుక్కున్నాను. Do you think God will ask, or he will, oh, no problem, I will not mind it. Will he go like that? కాబట్టి దేవుడు ఏ మాత్రం పట్టింపు లేకుండా భర్త ఎలా ప్రవర్తించినా కూడా పట్టించుకోకుండా ఉంటారు అని మీరు అనుకుంటున్నారా? Read Matthew 12 and verse 36. దయచేసి మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చూడండి. Matthew chapter 12 and verse. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36th verse. 36వ వచనం. మత్తయి 12:36. But I tell you that every careless word that people speak, they shall give an account for it in the day of judgment.
నేను మీతో చెప్పుకుంది ఏమనగా మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శించిన లెక్క చెప్పవలసి ఉన్నది. You can read this way. కాబట్టి ఈ విధంగా మీరు అనుకోవచ్చు. Every careless word you speak with your wife, ప్రతి వ్యర్థమైన మాట మీ భార్యతో మాట్లాడే ప్రతి అమర్యాదకరమైన వ్యర్థమైన మాట, every careless word you speak with your husband, కాబట్టి మీ భర్తతోటి మీరు పలికే ప్రతి వ్యర్థమైన అగౌరవప్రదమైనటువంటి మాట, every careless word you both speak with your children, కాబట్టి భార్యాభర్తలైనటువంటి మీ ఇద్దరు కూడా తల్లిదండ్రుల పాత్రలో బిడ్డల ఎడల ఎంతో వ్యర్థమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు we have to give an account. మనం దేవునికి లెక్క అప్ప చెప్పవలసి ఉంటుంది. Why should we give an account? మనం దేవునికి ఎందుకు లెక్క అప్ప చెప్పాలి? Because the careless word to whom you spoke, they are God's children. ఎందుకంటే మనం ఎవరి పట్ల అయితే ఇటువంటి వ్యర్థమైనటువంటి అగౌరవప్రదమైనటువంటి అమర్యాదకరమైనటువంటి విధానంలో మాట్లాడుతూ ఉన్నామో వాళ్ళు యేసు ప్రభు ప్రశస్త రక్తధారల కింద కడగబడిన అమూల్యమైన వారు. God has every right to ask you. కాబట్టి వారి పక్షంగా దేవుడు నిలబడి మిమ్మల్ని ప్రశ్నించడానికి ఎంతో అధికారం కలిగిన వారు. That's why we read in 1 Peter chapter 3 and verse 7. అందుకని పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట నేను చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక And verse 3 and verse 7. Chapter 3 and verse 7. 3వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:7. When you are married as husband and wife, చూడండి, మీరు కనుక వివాహం అయితే it is not only husband and wife going to live. ఆ వివాహ క్రమంలో కేవలం భార్యాభర్తలు మాత్రమే అక్కడ జీవించరు. You may take a house in a housing unit మీరు ఒక గృహాన్ని ఆ గృహ సముదాయంలో మీరు తీసుకొని ఉంటారు, or an apartment, లేకపోతే ఒక అపార్ట్మెంట్ లో తీసుకొని wherever you live, ఎక్కడ మీరు జీవిస్తున్నప్పటికీ your God is also there. అక్కడ దేవుడు ఉంటాడు. That's why God says, అందుకే దేవుడు చెప్తున్నారు, live with your wives in an understanding way. Otherwise, I will not hear your prayer. చూడండి, ఇక్కడ భర్తలకు చెప్పే మాట ఏంటంటే, మరి ఎక్కువ బలహీనమైన ఘటనలు భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరం కలగకుండా జ్ఞానము చెప్పున వారితో కాపురం చేయండి. See, for example, ఉదాహరణకి you want money. మీకు డబ్బులు కావాలి, Badly you are in need of money. ఎంతో మరి ధన అవసరంలో ఉన్నారు, Might be for some medical expenses, లేకపోతే వైద్యపరమైనటువంటి అవసరాలు నిమిత్తం, or paying fees for your children. లేకపోతే బిడ్డలకి స్కూల్ కాలేజ్ ఫీజు కట్టాలి, Some need, అటువంటి ఏదో ఒక అవసరం. and you are going to your father. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళారు మీరు, Daddy, నాన్న give me money. కొంచెం డబ్బు ఇవ్వండి, Please help me. కొంచెం సహాయం చేయండి, I am in a very difficult situation. నేను ఎంతో అవసరంలో ఉన్నాను. You said in your word, whatever you want to ask, I will give you. అయితే చెప్పావు కదా, నువ్వు ఏది అడిగినప్పటికీ కూడా నేను ఇస్తానని మాట ఇచ్చావు కదా, Please give me. కాబట్టి దయచేసి ఇవ్వండి. What God will say? అప్పుడు ప్రభు ఏమంటాడు, I will not listen to a prayer. నేను మీ ప్రార్థన వినను, Don't come to me నా దగ్గరికి రావద్దు, because you have not treated my daughter in an understanding way. ఎందుకంటే నా కుమార్తెని నీవు నా కుమార్తెతో సరిగా ప్రవర్తించలేరు. You have not treated my children, little children, in an understanding way. కాబట్టి ఒక చక్కటి విధానంలో నా చిన్న బిడ్డల్ని పట్ల నువ్వు వ్యవహరించలేదు. Don't think that this verse applies only for wives. కాబట్టి ఇది కేవలం భర్తలకో లేక భార్యలకో రాయబడింది మాత్రమే కాదు. Wife also should apply this verse. I have to live in an understanding way with my husband. చూడండి, ఇక్కడ భర్తల నిమిత్తం రాయబడినట్లుగా కనిపించినప్పటికీ కూడా భార్యలు కూడా దాన్ని ఇలా చక్కగా అన్వయించుకొని నా భర్తతోటి నేను వాక్యానుసారమైన రీతిలో మాట్లాడాలి, ప్రవర్తించాలి అని అన్వయించుకోవాలి. Yeah, wife may have so many health issues and difficulties. కాబట్టి భార్యలకి ఎన్నో అనారోగ్యకరమైనటువంటి విషయాలు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. Emotionally, she may have some problem. భావోద్రేక పరంగా ఎంతో ఉద్రేకం కూడా కలిగి ఉండవచ్చు. This verse says, try to understand. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని ఈ వచనం మనకు బోధిస్తుంది. Husband may have lot of pressure in the workplace. భర్తలు కూడా చూడండి, వారి యొక్క పని ప్రదేశాల్లో ఎంతో ఒత్తిడికి లోనవుతూ ఇంటికి రావచ్చు. He comes home in a drained way just to hear a comforting word. కాబట్టి వాళ్ళు ఎంతగానో మరి కార్యాలయాల్లో యజమాని చేత ఎంతగానో వేధించబడి అలసి సొలసి ఇంటికి వచ్చి ఏదో ఒక చక్కటి కమ్మటి ఓదార్పు మాట నిమిత్తం వాళ్ళు వేచి ఉండే మానసిక స్థితిలో ఉండవచ్చు. But wife taking a machine gun, అయితే భార్య అప్పటికే లోడ్ చేసినటువంటి తుపాకీలో గుళ్ళు లోడ్ చేసి పెట్టుకున్నట్లుగా, why you have not done that? Why you have not done that? What did you do that? What did you speak? అలా భర్తని నొప్పించే ప్రశ్నల పరంపర గనక, ప్రశ్నల
ఆ పరంపర వదిలితే ఎంతగానో అతను నొచ్చుకుంటాడు. God says, I will not hear your prayer. అంచేత అటువంటి విధానంలో ఉన్నటువంటి వారి ప్రార్థన వినను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. Because you have not understood your husband. ఎందుకంటే నీ భర్త యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదు. Children come from school. అదే విధంగా పిల్లలు కూడా స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వచ్చారు. Maybe some friends rejected your child. చూడండి ఆ స్కూల్ జీవితంలో ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి ఆ పిల్లలు మరి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ చేత ఎంతగానో వేధించబడి నిరాకరించబడి ఆత్మన్యూనతా భావానికి లోనై ఇంటికి వచ్చి ఉన్నాం. Teacher, by seeing the mark, scolded. లేకపోతే ఆ పిల్లలకి ఆ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన కారణం చేత ఆ ఉపాధ్యాయుల చేత వాళ్ళు దండించబడి ఉండవచ్చు. Maybe on the day of exam, previous day she had a fever. బహుశా ఆ పాపకి లేక ఆ బాబుకి ఆ పరీక్ష రోజు ముందు జ్వరం తగిలి ఉండదు. Or some real genuine reason. లేకపోతే ఒక సహేతుకమైన కారణం చేత మార్కులు మంచిగా పొంది ఉండకపోవచ్చు. And child feels very bad in the school. అంచేత ఆ యొక్క బిడ్డ ఆ స్కూల్లో ఎంతో అవమానం పొంది ఉండవచ్చు. At least in my home, my mother will understand me. కనీసం ఇంట్లో మా అమ్మాయినా నాన్నైనా నన్ను అర్థం చేసుకొని నా గాయానికి పూత పోస్తారని, My dad would understand me. లేకపోతే మా నాన్న అర్థం చేసుకుంటాడని. Child comes running. అట్లా అటువంటి హృదయంలో ఆ అవసరంతోటి ఇంటి చెంతకు చేస్తారు. As soon as the child enters, మరి ఆ గృహంలోకి ఆ బిడ్డ did you get the mark sheet? వచ్చిన అప్పుడు తల్లి కానీ తండ్రి కానీ నీ మార్కుల షీట్ పట్టరా, Show the paper. తీసురా నీ మార్కులు చూపించు. How the child would feel. అట్లా అంటే ఆ పసి హృదయం ఎంత కకావికలం అవుతుంది. Yeah, let the paper, answer sheet, mark or let it wait for some time. కాబట్టి వాటన్నిటి నిమిత్తం తర్వాత చూడవచ్చు. Give some food. మరి అలసిపోయినటువంటి బిడ్డకి Give some snacks. చక్కటి స్నాక్స్ ఇవ్వండి, Give a hug. లేకపోతే వాటితో మంచిగా మాట్లాడండి. Then ask what happened in the school. దాని తర్వాత స్కూల్లో జరిగినటువంటి ఆ సంఘటన గురించి వారిని ఆరాధించి. That's how Jesus would have done it. కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు అయితే అలా చేసేవాడు. How do you know it, brother? మీకు ఎట్లా తెలుసు సహోదరుడు? Yeah, I know one person. నాకు తెలుసు ఒక వ్యక్తి, His name is Peter. పీటర్, అతని పేరు పేతురు. Peter failed 3 tests. చూడండి, పేతురు 3 పర్యాయాలు విఫలమయ్యాడు. We passed in all initial tests, పేతురు మొదట బాగానే పాస్ అయ్యాడు, ఉత్తీర్ణుడయ్యాడు. but 3 final assessment tests. అయితే చూడండి, చివరికి వచ్చేటప్పటికి 3 పరీక్షల్లో అతను విఫలమైనట్లుగా చూస్తాం. His course was 3 years course. అతని యొక్క శిక్షణ కాలం ఎటువంటిదంటే 3 సంవత్సరాల Yeah, శిక్షణ. nowadays no people PG and all 3 years they have. చూడండి, కొన్ని UG. చోట్ల కొన్ని యూజీ సహజంగా డిగ్రీ కోర్సు 3 సంవత్సరాలు ఉంటుంది. Yeah, 3 years he was with Jesus learning to be a disciple, apostle. కాబట్టి 3 సంవత్సరాలు ప్రభు చెంత శిక్షణ పొంది అపోస్తలుగా పలచబడ్డాడు. At the end he has to get the degree, apostle degree. ఆ చివరికి ఆ 3 సంవత్సరాలు అయిన తర్వాత అపోస్తలు అనే డిగ్రీ పొందుకున్నాడు. But the final day he denied Jesus అయితే 3 చూడండి, times. అయితే చివరి దినాన మరి 3 పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభు ఎవరో ఎరగనని బొంకాడు. He thought 3 years study waste. అయితే బహుశా అతను ఇలా అనుకుని ఉండవచ్చు పేతురు ఆ సమయాన, ఏమనంటే 3 సంవత్సరాలు నా తర్ఫీదంతా కూడా వ్యర్థమే, బూడిద పన్నీరు. He called some more disciples, convinced them, no use, 3 years waste, we'll go fishing. కాబట్టి మిగతా వాళ్ళతో కూడా అట్లాంటి మాటలు మాట్లాడి ఇంకా చేపలు పట్టడానికి వెనకటి వృత్తికి వెళ్ళారు. So much discouraged, ఎంతో నిరుత్సాహం. but he came back to Jesus. మరి అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వాళ్ళు తిరిగి వచ్చారు. So what did the first question Jesus asked? అయితే తిరిగి వచ్చినప్పుడు ఆ సందర్భంలో యేసు ప్రభు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటి? Show your mark sheet in the past 3 tests. చూడండి, మీ మార్కుల లిస్టు తెమ్మన్నాడా? విఫలమైన మార్కుల లిస్టు తీసుకురమ్మన్నాడా? Did Jesus ask that? అదేమని అడిగాడా? Read John 20 and 21. చదవండి, మీరు John 21, మీరు పరిశీలనగా చదవండి. యోహాను వార్త, last chapter. యోహాను వార్త చివరి 2 అధ్యాయం, Yeah, last chapter. చివరి అధ్యాయం. He never mentioned about why did you deny. నన్ను ఎందుకు తృణీకరించావు అని ఏ మాత్రం కూడా అడగలేదు. Jesus never discussed about it. దేవుడు అసలు ఆ యొక్క ఆ ప్రస్తావన ఎత్తలేదు. Okay, you failed, సరే, నువ్వు విఫలమయ్యావు, but Jesus didn't mention that. ఆ విఫలమైన విషయం కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రస్తావన. I will conduct a retest. మరొక టెస్ట్ ని పెట్టడానికి ఉన్నాడు. Retest. మరలా ఇంకొక పరీక్ష So పెడతాను. Jesus, there's a retest for that. అయితే ఆ 3 సార్లు ఘోరంగా తప్పిపోయిన వాడికి కూడా మరొక అవకాశం ఇస్తాడా? Yeah, I'll ask simple questions. నేను ఒక చాలా సులభమైన ప్రశ్న అడుగుతాను. Do you love me? చూడండి,
ఆ ప్రశ్న ఏంటంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? Yes, Lord. అవును అవును ప్రభు. One word answer. కేవలం ఒకే ఒక్క మాటతో కూడిన ప్రత్యుత్తరం. Again, second question. మరలా రెండవ ప్రశ్న. Question repeated. మొదటి ప్రశ్నే రెండవ ప్రశ్నగా ఆయన వేశాడు. If you give this question paper to a moderator, he will say, this is not a question paper. కాబట్టి నేటి నెలలో మనం చూస్తే ఆ ప్రశ్నాపత్రంలో అది చూస్తే ఆ ఇచ్చిన ప్రశ్న ఇస్తున్నాడు ఏంటని అనుకోవచ్చు. Because fourth question, fifth question are same. So they will say, you reset the question paper. కాబట్టి ఇట్లా అనుకోవచ్చు, మరి ఒకే ప్రశ్నలు ఇచ్చారు కాబట్టి దీన్ని మరలా పునరుద్ధరించండి, రీసెట్ చేయండి అనొచ్చు. But Jesus wants to ask simple questions. కానీ ఎంతో సులభమైన ప్రశ్నలే యేసు ప్రభు అడిగాడు. Do you love me? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? Yes, Lord. అవును ప్రభు. One word answer. ఎంతో సంక్షిప్తంగా కూడినటువంటి. Again, Jesus is not asking, write essay type answer, proving that you are loving me. అయితే నీవు నన్ను ప్రేమిస్తున్నావు నిరూపించుకో అంటలేదు. One essay type question Jesus is not asking. చూడండి, రెండవది వ్యాసరూప ప్రశ్న కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వేయలేదు. సుదీర్ఘమైన ఆన్సర్ వచ్చే ప్రశ్న కూడా వేయలేదు. Second question, do you love me? రెండో ప్రశ్న కూడా మొదటి ప్రశ్న, నీవు నన్ను ప్రేమ. Third question, do you love me? మూడో ప్రశ్న కూడా మొదటి ప్రశ్నే. So what Peter is telling, అప్పుడు పేతురు ఇట్లా అన్నాడు, you know everything, Lord. మూడో ప్రశ్నకి ప్రత్యుత్తరంగా, ప్రభువా You know everything, Lord. సమస్తాన్ని ఎరిగిన వాడు నీవే. That means you know how I failed in the final test. కాబట్టి చివరి పరీక్షలో నేను ఎంత ఘోరంగా విఫలమయ్యానో అది కూడా నీకు తెలుసు కదా ప్రభు. But still you are asking this. Still you are conducting a retest. అయినా కూడా నా కోసం మరలా ఒక పరీక్షని నువ్వు పెడుతూ ఉన్నావు. God gives him the degree certificate. కాబట్టి దేవుడు అలా ఒక డిగ్రీ ప్రమాణ పత్రాన్ని ఇచ్చాడు. First he says, okay, you teach school children, go and feed my lamb. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, నీవు వెళ్ళి నా యొక్క గొర్రెలను మేపు అని అన్నాడు. Yeah. But immediately he says, no, feed my sheep. తర్వాత నా యొక్క మందని మేపు అన్నాడు. Immediate promotion. చూడండి, వెంటనే పదోన్నతి పొందాడు పేతురు. Yeah. See how God, because first time Jesus said, feed my lamb. He seeing Peter's face. Is there any disappointment? కాబట్టి మొట్టమొదటిగా అన్నప్పుడు నా గొర్రెలను మేపు అన్నప్పుడు ఆయన యొక్క ముఖాన్ని చూచాడు, ఆ కవళికలను చూచాడు. Yeah. We read that in 17th verse. చూడండి, మనం Yeah. యోహాను సువార్త 15th verse. 21వ అధ్యాయం 15వ వచనం. Tend my lambs. చూడండి, 21వ వచనంలో నా గొర్రె పిల్లల్ని మేపు అని ప్రభు పేతురుతో చెప్పిన మాటని చివరి భాగంలో చూస్తాం. 15వ వచనం చివరి భాగం. Lord, I thought I have to be an apostle teaching postgraduate students. నేను అపోస్తుల్ని ఎంతో పెద్ద పిల్లలకి నేను పాఠాలు చెప్పేవాడిని. But you are asking me to teach LKG, UKG. నువ్వైతే చిన్న పిల్లలకి తోటి వాళ్ళకి పాఠాలు చెప్పని అంటున్నావు. But that certificate itself, Peter was so happy and thankful. అయితే ఆ గొర్రె పిల్లలు మేపుకున్నప్పుడు ఎంతగానో సంతోషపడ్డాడు పేతురు. God saw the heart of Peter. పేతురు యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు. He was so glad to go and serve the LKG, UKG children. చూడండి, పేతురు ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి మరి పాఠాలు చెప్పడానికి ఎంతగానో ఇష్టపడ్డాడు. But immediately Jesus gives advance degree certificate. అయితే దాని తర్వాత యేసు ప్రభువు వారు పేతురుకి మరొక సర్టిఫికేట్ ఇవ్వడానికి Advance responsibility. ఇంకా అదనపు బాధ్యతలు అప్పగించాడు. Okay, take care of the full-fledged church. తర్వాత సంఘం మొత్తం మీద కావాల్సినటువంటి బాధ్యతలు అప్పగించాడు. How good our God is. చూడండి, మన ప్రభువు ఎంత మంచివాడో కదా. So he is asking us to live in an understanding way. కాబట్టి ఒక అర్థం చేసుకునే రీతిలో వ్యవహరించాలి. Yeah, he understood Peter. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుని ఎంతో చక్కగా అర్థం చేసుకున్నారు. He didn't ask embarrassing question. కాబట్టి పేతురుని నొప్పించే విధంగా, లేకపోతే పేతురునికి ఇబ్బంది కలిగించే విధంగా ప్రశ్నించలేదు ప్రభు. May God help us. దేవుడు మరి మనకు సహాయం చేయగలరు. Let us close our eyes and pray. మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో చేద్దాం. Dear Father, we thank you, Lord. దయగల తండ్రి, మీకు స్తోత్రం. You care for us, Lord. మీరు మా పట్ల ఎంతగానో శ్రద్ధ తీసుకున్నారు. Help us to care for those whom you have given under our responsibility. ప్రభువా, మీరు ఎవరికైతే బాధ్యతలను అప్పగించారో వారి నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాం. We want to be pleasing in your sight, Lord. ప్రభువా, మిమ్మల్ని సంతోష పెట్టేటట్లుగా మేము ఉండటానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు ప్రభు పేట ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. Amen. ఆమేన్.